హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండరా? పేపర్ ఓలిగా అండి బుజ్జి. ఓలిగా పేపర్లో ఉంది కాబట్టి పేపర్ ఓలిగా. ఇంకో పేపర్ ఇది అంతేగాని పేపర్ అంత పతలాగా రుద్దినారు కాబట్టి పేపర్ ఓలిగా కాదు అది. చూడు బుజ్జి, మా నాన్న చేసిన పేపర్ ఓలిగా బుజ్జి. అది బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. ఏంటది? పేపర్ బదులు ఓలిగా బదులు కోవా పెట్టారు లోపల. ఓలిగా బదులు కొవ్వా ఎంగేజ్ చేశారు. సూపర్ ఉంటుంది. దిష్టి పెట్టారట. ఒక్క నమ్మలు నేను నీకు దిష్టి పెడతానమ్మా. కోవా ఉంది దీంట్లో. ఎప్పుడు తినలే నువ్వు? ఓమర్ నుంచి పుణమా పేపర్ ఓలిగాలో కోవా ఉంది దీంట్లో. పూర్ణానికి బదులు కోవా పెట్టి చేసిండు. ఎప్పుడు తినలేదా బుజ్జి? నాన్న బాగా ఇచ్చాడు. మా అమ్మ చూడు మధ్యలో. అమ్మ తిన్నామ్మా మేము. బాగుందే. పేపర్ రోల్గా అంటే రెండు రకాలుగా చేస్తారనమాట. ఒకటి కవ్వ పెట్టి చేస్తారు, ఇంకొకటి ఏంటంటే పూర్ణం పెట్టి చేస్తారనమాట. దీన్ని ఎట్లా చేయాలనో ఈ రెసిపీ ఈరోజు చూడండి. దీని పేరు ఏంటంటే పేనీ రవ్వ అంటారు అనమాట. పేనీ రవ్వ అని అంగళ్ళలో దొరుకుతుంది. అంటే చూడనీకి బొంబాయి రవ్వ లాగే ఉంటుంది, కానీ పేనీ రవ్వ అనేది ఏరేది. ఇది మేము ఎక్కువగా ఓలిగలు చేయనీకే వాడతాం అనమాట. ఎందుకంటే ఓలిగలు చాలా మెత్తగా ఉంటాయి. మైదా పిండి అయినా వాడుకోవచ్చు, కానీ మైదా పిండితో పోల్చుకుంటే పేనీ రవ్వ వాడినామంటే ఇంకా మెత్తగా ఉంటాయి అనమాట. దానికోసము మేము ఒక 1/4 kg అంటే 250 grams పేనీ రవ్వ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నీళ్ళు అనేది రెండు వేసుకుంటా పిండి అనేది ఒక మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. నీళ్ళు అనేది ఒకేసారి పోసి కలపగాకండి, ఇట్లా రెండు పోసుకొని కలుపుతున్నామంటే మనకి కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది అనమాట. అయినా మనకి గోధుమ పిండి కలిపి వాళ్ళందరికీ ఐడియా ఉంటుందిలేండి. అమ్మ అన్ని లోపల అంగడి పెట్టింది. తీపో పిచ్చా స్వీట్ కావా సుహర్ష్? తింటావా? స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా ఇట్లా గట్టి పాలకోవా, అచ్చమైన పాలకోవా ఉంటుంది కదా, ఇట్లా తీసుకున్నారంటే ఓలిగకి మంచిగా ఉంటుంది అనమాట. అట్లా ఇట్లా పోకోకుండా గట్టిగా ఉండాలి. దాని తర్వాత ఇదిగోండి ఈ పిండి ఇట్లా 1 గంట సేపు నానిన తర్వాత ఇట్లా మెత్తగా మంచిగా అవుతుంది. దాని తర్వాత ఇదిగోండి ఈ పేపర్ని ఏమంటారు అంటే బటర్ పేపర్ అంటారు. అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా పేపరు, నానకోకుండా అట్లా ఉంటుంది. పైన ఏమో ఇట్లా సూపర్ కాగితం మాదిరి ఉంటుంది కదా పేపరు, అది తీసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పేపర్కి నూనె కానీ నెయ్యి కానీ కొంచెం అప్లై చేసుకొని దాని తర్వాత ఇంకా పేనీ రవ్వ ఉంది కదా దాన్ని ఇట్లా మైదా పిండి లాగే సేమ్ ప్రాసెస్ అంతా మనం ఇప్పుడు మామూలు ఓలిగలు ఎట్లా చేస్తామో అంతే అనమాట. ఇంకా కవ్వ మనకి ఏ సైజులో కావాలన్నా అట్లా బాల్స్ లాగా చేసి పెట్టుకొని ఇట్లా మొత్తం కవర్ చేసేసి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి ఇంకా పైన పేపర్ పెట్టి పతలాగా తట్టాలన్నమాట. కవ్వ ప్లేస్ లో పూర్ణం పెట్టినామంటే పూర్ణం ఓలిగలు అవుతాయి, కవ్వ పెట్టినామంటే కవ్వ ఓలిగ అవుతుంది. కాకపోతే పూర్ణం పెట్టినామంటే ఎంత పతలాగా తట్టినా కూడా ఏం కాదు, కాల్చుకోనికి నీట్ గానే వస్తుంది. కవ్వ పెట్టినామంటే చాలా పతలాగా చేసినామంటే అది కాలేటప్పుడు కరిగిపోతుంది అనమాట కవ్వ. అందుకోసమే కవ్వ ఓలిగలు చేసేటప్పుడు కొంచెం మందంగా రుద్దుకున్నామంటే కాల్చనీకి ఈజీగా ఉంటాయి అనమాట. పెద్ద మొత్తంలో చేసేవాళ్ళు అయితే ఒక్కొక్కసారి ఒక పక్కే కాలుస్తారు కవ్వ ఓలిగలు, కానీ మేము ఇంట్లో చేసుకునేది కాబట్టి 2 పక్కలు కాల్చినాం. అంతే ఫ్రెండ్స్, కవ్వ ఓలిగలు రెడీ. కాకపోతే కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కవ్వ పెట్టినాం కాబట్టి కరిగిపోయి ఇరిగిపోతా ఉంటాయి తిప్పేటప్పుడు. అందుకే పెనం మీద కాల్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాల్చుకుంటే సరిపోతుంది. కవ్వ ఓలిగ రెసిపీ చూడనికి చాలా సింపుల్ గా ఉంటది, చేయనికి కూడా చాలా సింపుల్ గానే ఉంటది. కొంచెం జాగ్రత్తగా కాల్చుకునేటప్పుడు ఉన్నామంటే అంతే, రెసిపీ చాలా ఈజీ. మా దిక్కు పార్టీలలో ఎక్కువ పెడతా ఉంటారు అనమాట ఈ స్వీట్ ని. చాలా బాగుంటది. ఓలిగ్ గానీ కవ్వోలిగ్ గానీ కామన్ గా ఉండే స్వీట్ అనమాట. బాగుంటది. కవ్వ ఓలిగా పేపర్ ఓలిగా ఫేమస్. బాగా ఇచ్చాడు మా నాన్న.